ఆ మధ్య పవన్ కళ్యాణ్ కోసం కూడా మీరు కథ రెడీ చేశారంట. అలాంటి ఆయన కలిసారా? ఆయన కోసం కథ చేశారా? ఆయన ఒకసారి కలిశారు నన్ను. కేఎస్ రామారావు గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు ఆ టైంలో. ఆయన మూవీ వచ్చేసి లవ్ లాజికల్ రీమేక్ చేస్తున్నారు ఆ టైంలో. సో అదే వీ హ్యాడ్ గుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లెజెంట్గా ఉండేది అంత కూర్చుంటే. లైక్ చాలా ప్లెజెంట్గా ఉంది కన్వర్జేషన్. ఐ ఫెల్ట్ అట్లీస్ట్ ఐ ఫెల్ట్ వెరీ ప్లెజెంట్ టు బీ విత్ హిమ్. బట్ ఆటోనగర్ సూర్య అనేది ఆయనకి ఎప్పుడు పిచ్చేయలేదు, ఆయనకి ఇచ్చేయలేదు. ఎందుకంటే అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ బిట్ ఆఫ్ అదే ఆ 15-16 year old ఎపిసోడ్ నుంచి ఎందుకంటే నేను విజువలైజ్ చేసుకోలేకపోయాను ఆయన్ని. అంటే ఆ ఎపిసోడ్, ఆ చైల్డ్ ఎపిసోడ్ని ఆయనతోనే చేయాలి చేస్తే. సో అందువల్ల అటు ఇటు అంటే స్టోరీకి ఆర్గానిక్ ఫీలింగ్ పోతుందేమో అనే ఒక డౌట్ తోటే వేరే కథ, వేరే ఐడియా ఒకటే డెవలప్మెంట్లో ఉండింది నాకు మైండ్లో. అందులోంచి 1-2 సీన్స్ కూడా ఫస్ట్ కలిసినప్పుడు డిస్కషన్లో ఇలా ఉంటుంది సార్ ఒక టోను అది ఇది అని. బట్ ఇట్ వాజ్ ఎ లిటిల్ సీరియస్ పొలిటికల్ సబ్జెక్ట్. సో దానివల్ల ప్రాబ్లీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో ఆ టైంలో పొలిటికల్ యాంగిల్లో ఆలోచించడానికి. ఆటోనగర్ అయితే వేరే జోన్లో వెళ్ళింది. బట్ మధ్యలో ఇంకొక ప్రొడ్యూసర్ వచ్చేసి ఇంటరాక్ట్ చేస్తూ వచ్చారు. నాకు ఏదో అంటే ఈ పొలిటికల్ స్టోరీని లైన్అప్ చేయాలనే ఉద్దేశం ఆయనకి ఎక్స్ప్రెస్ చేశారు ఆ ప్రొడ్యూసర్కి. ఇది ఆయన పేరు కూడా కొండ కృష్ణరాజు అని చెప్పేసి. బట్ ఆ టైంలో ఆయన జీసస్ సబ్జెక్ట్ ఏదో ఒకటి రెడీ చేసి పెట్టున్నారు. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ ద వే పీపుల్ పర్సీవ్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంటెక్స్టే నాకు వచ్చేసి ఐ డోంట్ వాంట్ బీ రిలీజియస్. ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ పర్సన్. ఐఎమ్ కంప్లీట్లీ నాట్ ఎ రిలీజియస్ పర్సన్ బికాస్ రిలీజియన్ ఇన్ మై వ్యూ ఈజ్ ఎ బాక్స్. సో లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిలీజియన్ ఇన్ మై వ్యూ. అంటే వేరే వేరే అంటే ఓపెన్ ఫ్లో నాది థింకింగ్ వైజ్ ఇదంతా కూడా. సో అందువల్ల ఆయనకి సార్ నేను జీసస్ లాంటి సినిమా చేస్తే మీరు జీసస్ని జనాలు నమ్మడానికి కోసం మీరు టార్గెట్ అయితే వాళ్ళకి ఆ నమ్మకం పోగొట్టడానికి ఉపయోగపడతాను నేను చేస్తే అని ఎక్స్ప్రెస్ చేశాను ఆయనకి, ఇది ప్రొడ్యూసర్కి. అంటే నేను జీసస్ సబ్జెక్టు ఆ రిలీజియస్ సబ్జెక్ట్ చేస్తే రిలీజియన్కి అగేన్స్ట్గా ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది, ఫోర్గా ఉండదు. సో దట్ ఈస్ ఏ రాంగ్ కాన్సెప్ట్ ఫర్ మీ టు వర్క్ ఆన్. వేరే పొలిటికల్ స్టోరీ ఒకటి ఉంది, అది మీరు ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళి ఆయనతో పిచ్ చేయించగలనంటే నేను వస్తాను సార్ బ్యాక్ అని చెప్పేసి అక్కడితో ఆగింది అది. సో ఆ తర్వాత ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను ఇది ఆయనకు కొన్ని ఐడియాలు పిచ్ చేయాలని చెప్పేసి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అదేనా జీసస్ సబ్జెక్ట్ అయినా సంగీతం శ్రీనివాస్ గారు అది అంటే అదే అప్పుడు 2-3 పేర్లు వినిపించాయి ఆ టైంలో. అప్పుడు ఈయన ప్రపోజల్ చెప్పారు కృష్ణరాజు గారు. చెప్తే నేను యాక్చువల్గా వాంటెడ్ టు మేక్ మోర్ ఆఫ్ ఏదర్ కొంచెం పొలిటికల్ స్టోరీ కానీ అట్లాంటి స్టోరీ బాగుంటుంది పవన్ గారితో చేయడానికి అనుకుంటున్నాను. ఇప్పటికీ ఉంది బేసిక్లీ. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ బిట్ మోర్ ఎనర్జెటిక్. సంగీత శ్రీనివాస్ గారు చేసింది అదేనండి, ఆ జీసస్ సబ్జెక్ట్ చేశారు. అది ఆయన చేశారు, వినిపించింది, స్టార్ట్ చేశారు, ఆగిపోయింది సంథింగ్. అదొకటి ఉన్నింది. ఇంకొక సబ్జెక్ట్ కూడా ఏదో చెప్పారు ఆయన, ఏదో ట్రాఫిక్ అనో ఏదో సంథింగ్ ట్రాఫిక్ బేస్డ్గా ఏదో ఉంది అని చెప్పారు. బట్ అగైన్ ఆ టైంలో కూడా ఏంటంటే నేను ఇప్పటికి కూడా వచ్చేసి స్ట్రాంగ్గా నేను రాసుకున్న కథల్లో అది తప్పో రైటో ఇదో కానీ ఆ క్యారెక్టర్స్ని నేను లైవ్లీగా చూస్తుంటాను. సో అవి ప్రజెంట్ చేయగలిగినప్పుడు ఏదో ఐ కెన్ బ్రింగ్ సంథింగ్ ఆన్ టు ద టేబుల్. మీరు ఆ మధ్య ఒకటి మహాప్రస్థానం అని ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆ టైటిల్ ఊరినే జస్ట్ ప్లేస్ హోల్డర్ లాగా, వర్కింగ్ టైటిల్ లాగా పెట్టుకున్న ఆ టైంలో జస్ట్ సడన్గా ఒక సీక్వెన్స్ రాసిన తర్వాత వచ్చిన హైలో చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకొని జస్ట్ ఊరినే కథ ఏం కాదు, జస్ట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ స్టోరీ. కథలో ఒక పర్టికులర్ సీక్వెన్స్లో నుంచి ఎడిట్ అవుట్ చేసిన డైలాగ్స్ని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి చేసింది. బట్ టైటిల్ అది కాదు, టైటిల్ అది ఉండదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు మళ్ళీ ప్రస్థానం అనే టైటిల్ వాడడం ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు మీ మూవీస్ చూసారా? ప్రస్థానం కానీ తెలీదు, మేబీ అంటే ఆయనకి ఆ టైంలో DVD ఇచ్చినట్టున్నాం. కేఎస్ రామారావు గారు నేను వెళ్ళినప్పుడు ఆయన షూట్లో కలిసినప్పుడు DVD ఇచ్చాం బేసిక్లీ. ఆయన చూసారో లేదో తెలియదు.
ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడే లోపు మీలాంటి డైరెక్టర్ల చేతిలో పడితే మంచి సినిమా, మేము పడ సో అంటే మంచి పొలిటికల్ సినిమా వస్తుందని నేను ఏంటంటే ఆ పీసెస్ కనెక్ట్ కావాలి. ఇది మధ్యలో అదే ట్రై చేస్తా ఏదైనా ఒక చాలా చాలా క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఒక పర్టికులర్ ఒక 2 ఐడియాల మీద అని చేస్తే బాగుంటుందని. బట్ ఆయన టేస్ట్ ప్లస్ ఆయన లైనప్స్ అన్నీ కుదరాలి కదా. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.